విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే నెల కర్కాటక రాశి వాళ్ళకి ఓపికను పరీక్షించే కాలం అని చెప్పొచ్చు. బాధ్యతల్ని సరిగ్గా నిర్వహించాల్సిన కాలము, ఆలోచనలను అదుపులో ఉంచుకోవాల్సిన కాలము. మరి ఈ నెలలో పనులు వేగంగా జరగకపోయినా మీరు చేసిన కృషి వృధా కాదు. కొంచెం ఆలస్యంగా అయినా సరే మీరు ఫలితాలు అందుకుంటారు. అయితే మీకు అనుకూలంగా ఫలితాలు మారే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి. ఉద్యోగం కానీ కెరీర్ కానీ విషయాన్ని గమనించినట్టయితే మే మాసంలో పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. మీరు కష్టపడి చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోయినా క్రమంగా మీ విలువ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీ పని మీద క్రెడిట్ ఇంకెవరికైనా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించండి. తర్వాత నెలలో అయినా సరే, తర్వాత కాలంలో అయినా సరే మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ నెలలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుందన్నమాట. అందులో కంటిన్యూ అవ్వాలా లేదా మారాలా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళొచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో డబ్బు వస్తూనే ఉంటుంది కానీ నిల్వ ఉండడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, ఇల్లు, వాహనం రిపేర్లు ఖర్చులు ఇవన్నీ కూడా, అలాగే శుభకార్యాల ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువవుతాయి. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించడం అనేది చాలా అవసరం. పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ జీవితంలో ఈ నెలలో కొంత బాధ్యతతో కూడుకున్నదిగా ఉంటుంది. ఈ నెల ఖర్చులు కుటుంబం కోసం ఎక్కువ పెడతారు. మీ పాత్ర పెరుగుతుంది ఇంట్లో. కొన్ని విషయాల్లో ముందుండే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా మీరు శాంతంగా వ్యవహరించినట్టయితే త్వరగా పరిష్కారం అవుతాయి. మీ సహనము కుటుంబంలో సమతుల్యతను నిలబెడుతుందని చెప్పచ్చు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. కొంచెం పరీక్షా కాలము. మీ భావోద్వేగాలని అదుపులో ఉంచుకోండి. వెంటనే స్పందించకండి. కానీ అవతలి వ్యక్తి అంతగా ఇది అర్థం చేసుకోలేకపోవచ్చు. దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న అపార్థాలు రావడం. కాబట్టి ఓపికగా మాట్లాడండి. అనవసరంగా స్పందించకుండా ఉండండి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా వెంటనే స్పందించడం ద్వారా కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వండి కానీ నెగిటివ్ది వెంటనే ఇవ్వకండి. ఆరోగ్యపరంగా ఈ నెలలో మానసిక ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, అలసట, దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లను సరి చేసుకోండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల మెల్లగా కానీ సురక్షితంగా ముందుకెళ్తే కాలం అని చెప్పొచ్చు. కొంత పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏంటంటే అప్పటికే ఉన్న పనులు, మెరుగైనటువంటి పనుల మీద దృష్టి పెట్టండి. పాత కస్టమర్లని, సంబంధాలని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మీకు లాభాలు వస్తాయి. అంతేగాని కొత్త పెట్టుబడుల జోలికి వెళ్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఆస్తి కానీ, రియల్ ఎస్టేట్ విషయాలు గమనించినట్టయితే జాగ్రత్త అవసరం. ఇల్లు, భూమి వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడదు. పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత ముందుకెళ్ళాలి. అవసరం లేని ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెల కొంత ఆలస్యంగా అనిపిస్తోంది. మీరు ప్రయత్నిస్తున్నటువంటి పనులు ఆగిపోవు కానీ అవి ఏంటంటే వెంటనే అవ్వవు. పూర్తి కావడానికి కొంచెం సమయం తీసుకుంటాయి. దీనివల్ల ఏంటంటే ఓపికగా ఉండాలి. ఫలితం వచ్చే వరకు అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా మే నెల కర్కాటక రాశి వాళ్ళకి వేగంగా కంటే స్థిరత్వం ముఖ్యం అనేటువంటి సందేశాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఓపికగా, శాంతంతో, ఆలోచనతో ముందుకెళ్తే కనుక ఈ కాలం మీకు చాలా బలంగా మార్చుకోవచ్చు. అలాగే పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన పెద్దలకి మంచి గుర్తింపు లభించడము, అలాగే సేవా రంగంలో ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద పురస్కారాలు, అవార్డులు లభించడం జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా పై అధికారుల అండదండల వలన మంచి ఆనందం అనేది దొరుకుతుంది. మరి ఈ రాశి వాళ్ళు ప్రతి సోమవారం కూడా శివాలయాన్ని సందర్శించడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడము, దీని ద్వారా ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా, ధ్యానం వంటి వాటిని పాటించండి. గోవులకి ఆహారాన్ని ఇవ్వండి. అలాగే రావి మొక్కకి నీళ్లు పోయడం, అక్కడ కొంత సమయాన్ని గడపడం చేయండి. ప్రతి పౌర్ణమికి కూడా ఎర్రటి పుష్పాలని శివలింగానికి కానీ, అమ్మవారికి కానీ సమర్పిస్తూ ఉండండి. దీని ద్వారా చక్కటి ఫలితాలు అందుకుంటారు. నమస్తే.